మన పక్కనే, మన చుట్టూరనే ఎన్నో చెడు ఆత్మలు నివసిస్తూ ఉంటాయి. మనం పీల్చే గాలిలోనే అవి కూడా బ్రతుకుతూ ఉంటాయి. కానీ మన పక్కనే దెయ్యాలు ఉన్నట్టుగా మనం కనుక్కోలేము. కనీసం వాటిని మనం చూడలేము. కానీ కొన్ని సంకేతాలు బట్టి మన పక్కనే దెయ్యాలు ఉన్నాయని మనం కనుక్కోగలము. ఆ సంకేతాలు ఎప్పుడు ఎటువంటి సిట్యుయేషన్‌లో బయటపడతాయనేది కూడా అంత ఈజీగా చెప్పలేం. కానీ కొన్ని చోట్లు మనల్ని ఎప్పుడు అక్కడ ఏదో ఉంది అనే విధంగా మన మైండ్‌ని ప్రేరేపిస్తూ ఉంటది. అటువంటిదే కొన్ని పాతబడిన ఇళ్ళు, బంగ్లాలు, అలాగే ఖాళీ స్థలాలు. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఒక బిల్డింగ్‌కి సంబంధించింది. మేము 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యాము. మా ఇంటికి నాలుగో ఇల్లైన ఒక బిల్డింగ్‌లో ఇప్పటికీ ఎవరూ నివసించట్లేదు. కనీసం మా బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ బిల్డింగ్ దరిదాపులో కూడా వెళ్ళరు. ఇప్పటికీ ఆ బిల్డింగు ఖాళీగా ఉంది. దాదాపు ఆ బిల్డింగ్ 4 ఫ్లోర్ అంతస్తు కట్టించబడింది. కానీ ఇప్పటికీ ఇంకా 4 ఫ్లోర్‌లో కూడా ఏ ఒక్కరు అద్దెకు దిగలేదు. కనీసం ఆ ఇంటి ఓనర్స్‌ని కూడా నేను ఇప్పటికీ చూసిందే లేదు. కనీసం ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళని కూడా నేను ఎప్పుడూ చూసిందే లేదు. నేనేంటి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ ఇంటి ఓనర్స్ గురించి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడింది కూడా వినిందే లేదు. అసలు ఆ ఇల్లు ఎందుకు అలా ఖాళీగా ఉంది? చూడ్డానికి అది పాత ఇల్లు కూడా కాదు. చాలా రీసెంట్‌గా కట్టిన కొత్త ఇల్లులానే కనిపిస్తూ ఉంటది. ప్రతి సంవత్సరం ఆ ఇంటికి పెయింటేస్తారు. కానీ ఎవరు ఉండరు. ప్రతి సంవత్సరం పెయింటింగ్ చేసేవాళ్ళు వచ్చి ఆ బిల్డింగ్‌కి పెయింటింగ్ వేసి ఓనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆన్‌లైన్‌లోనే డబ్బుల్ని వేయించుకొని ఆ పని వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఓనర్సు ఆ ఇంటికి రారు అని నా మదిలో ఒక ఆలోచన ఎప్పుడూ కలుగుతూనే ఉండేది. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటే ఆ ఇంటి గురించి ఒక చిన్న రహస్యం బయటపడింది. రహస్యం అనేది చాలా చిన్నది కావచ్చు. కానీ ఆ బిల్డింగ్‌లో జరిగిన మ్యాటర్ గురించి విన్న తర్వాత నా ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొడిచింది. చాలా భయాన్ని కలిగించే ఒక చిన్న స్టోరీ ఆ బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌లో దాగి ఉంది. సో స్టోరీ చెప్పే ముందు ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేశారో ఆబ్వియస్లీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్‌గా వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. ఈ సంఘటన జరిగి దాదాపు 2 ఇయర్స్ కావస్తుంది. అంటే దాదాపు 2002లో ఈ స్టోరీ చోటు చేసుకుంది. ఆ బిల్డింగ్‌లో ఒక కుటుంబం నివసించేది. అందులోనూ సెకండ్ ఫ్లోర్‌లోనే నివసించేది. ఆ ఇంటి ఓనర్సు చాలా మంచివాళ్ళని ఒక చిన్న టాక్ ఉండేది. కానీ ఎంత మంచివాళ్ళైనా ఒకానొక సమయంలో చెడుగా మారడానికి ఒక చిన్న అవకాశం చాలదు. అటువంటిది ఆ ఇంటికి సంబంధించిన ఓనర్స్ యొక్క కొడుకుకి రీసెంట్‌గా పెళ్ళయింది. అలా తన కొడుకుకి పెళ్లి చేసిన తర్వాత ఆ ఇంటికి మూడో ఆమె కూడా వచ్చింది. అదే ఆ ఇంటి ఓనర్స్ యొక్క కొడుకు భార్య. దాంతో అత్తామామలే తమ అమ్మా నాన్న అనుకొని ఆ అమ్మాయి కూడా ఆ ఇంట్లో చాలా హ్యాపీగా అడుగుపెట్టింది. కొన్నాళ్ళు వాళ్ళ సంసారం ఆ ఇంట్లో బాగానే గడిచింది. ఆ అమ్మాయి కూడా నాకు మంచి అమ్మా నాన్నలు దొరికారని ఎంతగానో మురిసిపోయింది. దాని తర్వాత ఆ అమ్మాయికి ఒక ప్రెస్టీజ్ ప్రైవేట్ స్కూల్లో మంచిగా టీచర్ జాబ్ దొరికింది. దాంతో ఆ అమ్మాయికి నెలకు 25,000 శాలరీ కూడా వచ్చేది. దాని తర్వాత అలా ఉదయాన్నే జాబ్‌కి వెళ్ళి సాయంత్రం 4:00 లేదా 4:30 కల్లా ఇంటికి రిటర్న్ వచ్చేది. అలా ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంట్లో వంట చేసి అత్త, మామల్ని చాలా హ్యాపీగా చూసుకునేది. దాని తర్వాత ఆ అమ్మాయికు అలా జాబు, ఇల్లు సాఫీగా గడిచిపోతూ ఉండగానే ప్రెగ్నెన్సీ అవ్వగానే దాని తర్వాత ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి జాబ్‌కి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అవుతుంది స్కూల్‌కి వెళ్ళక. అలా 1 ½ ఇయర్ అయిన తర్వాత తను మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాలి అని తన అత్త, మామయ్యతో మాట్లాడుతూ ఉండగా, అలాగే తన హస్బెండ్‌తో కూడా ఒకరోజు రాత్రి డిన్నర్ కూర్చొని మాట్లాడుతూ ఉండగా, తన హస్బెండు మొదట్లో ఒప్పుకోలేదు. వాళ్ళ అత్తామామలు కూడా ఒప్పుకోలేదు. ఇంట్లో చంటి బిడ్డని వదిలేసి నువ్వు పనికి ఎలా వెళ్తావు అని వాళ్ళ మామయ్య అన్నాడు. దాని తర్వాత వాళ్ళ అత్తయ్య కూడా నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇగో వీడు పుట్టాడు. వీడు పుట్టినప్పుడు నేను పనులన్నీ మానేసుకొని వీడిని పెంచడమే పనిగా పెట్టుకున్నాను. నేను కూడా ఒక టీచర్‌నే. అటువంటిది నేనే జాబ్ మానేసినప్పుడు నువ్వు నీ కొడుకు కోసం జాబ్ మానేయలేవా అని తన అత్తయ్య తన కోడలతో అలా చెప్పగానే తన కోడలు సరే అత్తమ్మ అని ఆ రోజు రాత్రి డిన్నర్ చేసేటప్పుడు ఒప్పుకుంది. అలా ఒక 2, 3 నెలలు గడిచిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ ఒకరోజు డిన్నర్ చేసేటప్పుడు తన కోడలు అత్తమ్మ నేను జాబ్‌కి వెళ్తాను.
ఎందుకంటే నాకు నెలకు 25,000 శాలరీ వస్తుంది. ఆ 25,000 దేనికైనా యూజ్ అవుతాయి కదా అని ఇప్పటి నుంచే కష్టపడితే ఫ్యూచర్‌లో చాలా హ్యాపీగా ఉండొచ్చు. అలాగే నా హస్బెండ్ కూడా రోజు జాబ్‌కి వెళ్ళి కష్టపడుతూ ఉంటాడు. నేను కూడా తనకు చేదోడువాటుగా ఉండాలి కదా అని తన కోడలు తన అత్తమ్మతో అలా చెప్పగానే అప్పుడు తన అత్తమ్మ వద్దు. ఇక ఈ టాపిక్ మన మధ్యలో తీసుకురాకు. అయినా నా కొడుకు బాగానే సంపాదిస్తాడులే. ఇక నువ్వు పని చేసి సంపాదించడం ఏం అక్కర్లేదు. అయినా మనకేం తక్కువ సొంత ఇల్లుంది కదా! ఈ ఇంటి యొక్క పై పోర్షన్ 2 అద్దెకు ఇద్దాం. ఆ డబ్బుల్ని మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అని తన అత్తమ్మ తన కోడలితో అలా చెప్పగానే తన కోడలు సరే అని ఆ రోజు సర్దుకుపోయింది. దాని తర్వాత చివరికి 1 ½ ఇయర్ గడిచిపోయింది. అలా 1 ½ ఇయర్స్ గడిచిపోగానే తన బాబు 1 ½ ఇయర్ బేబీగా మారిపోయాడు. దాని తర్వాత స్కూల్ వదిలి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర. అలా 3 ఇయర్స్ జాబ్‌కి వెళ్ళగా చివరికి తన కొడుకు కూడా 1 ½ ఇయర్ బేబీగా వయసొచ్చింది కాబట్టి మళ్ళీ ఆమె తన భర్తతో డిన్నర్ చేసి బెడ్‌రూమ్‌కి వెళ్ళి పడుకునేటప్పుడు, "ఏమండి నాకు ఇంట్లో ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. మన బాబుని చూసుకోవడానికి అత్తమ్మ, మామయ్య ఉన్నారు కదా! నేను జాబ్‌కి వెళ్తాను. అలాగే జాబ్‌కి వెళ్ళి ఇంటికి చాలా త్వరగా వచ్చేస్తాను. నేను సంపాదించే డబ్బుల్ని నాకొక్కదానికి కాదు, మన కొడుకు ఫ్యూచర్ కూడా యూజ్ అవుతాయి. అలాగే టీచర్‌గా ఒక 3, 4 ఇయర్స్ ఒకటే స్కూల్‌లో పనిచేస్తే కాస్త నాకు పొజిషన్ కూడా పెరుగుతుంది. చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్‌కి నేను షిఫ్ట్ అవుతాను. 25,000 శాలరీ తీసుకున్న నేను దాని తర్వాత 40,000 దాకా శాలరీ తీసుకోగలను. అది మన భవిష్యత్తుకి ఎంతగానో యూజ్ అవుతదని" తన భార్య తన హస్బెండ్‌తో అలా చెప్పగా తన హస్బెండ్ తన మాటలను అస్సలు చెవిలో కూడా వేసుకోలేదు. దాంతో తన భార్య చాలా బాధపడి ఆ రోజు పడుకుంది. ఇలా చివరికి 4 సంవత్సరాలు గడిచిపోయాయి. తన బాబు కూడా 4 సంవత్సరాలు వచ్చేసాయి. దాని తర్వాత తన బాబుని అంగన్వాడీ అంటే చిన్న పిల్లల్ని జాయిన్ చేస్తారు కదా! అంటే డే కేర్ సెంటర్ లాంటిది. సో అటువంటి స్కూల్‌కి తన కొడుకుని జాయిన్ చేసింది. అలా జాయిన్ చేసిన తర్వాత తన కొడుకు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తాడు. సో ఇంటికొచ్చిన తర్వాత తన బాబుని తను చూసుకోగలదు. కానీ ఇక్కడ ఇలా 4 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆమె తన అత్తయ్య, మామయ్య అలాగే తన హస్బెండ్‌తో రాత్రి డిన్నర్ చేసేటప్పుడు, "ఏమండి మన కొడుకు డే కేర్ సెంటర్‌కి వెళ్తున్నాడు కదా! ఇప్పుడైనా నేను జాబ్‌కి వెళ్తాను. జాబ్‌కి వెళ్ళి సాయంత్రం త్వరగానే ఇంటికి వస్తాను. నేను ఎందుకు చెబుతున్నానో మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు. నేను పనిచేసే డబ్బులు మన కొడుకు ఫ్యూచర్‌కి బాగా యూజ్ అవుతాయి. నేను సంపాదించే డబ్బులు మన ఇంటి ఖర్చులకు కరెక్ట్‌గా సరిపోతాయి. మీరు సంపాదించే డబ్బుల్ని మన ఫ్యూచర్ కోసమని దాచిపెట్టండి. ఇలా ఇద్దరం పని చేస్తే మన లైఫ్‌ని చాలా బాగా లీడ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఎందుకు టైం వేస్ట్ చేయాలి? నేను చాలా బాగా చదువుకున్నాను. సో నా చదువుని ఇలా వృధా చేయడం నాకు ఇష్టం లేదు. నేను జాబ్ చేస్తాను, మీరు జాబ్ చేయండి. నేను చేసే జాబ్ సాలరీ మన ఇంటి ఖర్చులకు సరిపోతే, మీరు చేసే జాబ్ సాలరీ మన ఫ్యూచర్‌కి పనికొస్తాయని" ఆమె తన హస్బెండ్‌తో, తన అత్తయ్యతో, తన మామయ్యతో ఇలా చెబుతూ ఉండగా తన అత్తమ్మ, "నీకు ఒకసారి చెబితే అర్థం కాదా? నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇంకోసారి ఇది రిపీట్ అవుతే నీకే మంచిది కాదు" అని చాలా కోపంగా, చాలా సీరియస్‌గా జవాబు చెప్పింది. దాంతో అలా సీరియస్‌గా జవాబు చెప్పడంతో పాటు తన మామయ్య కూడా, "నువ్వు మనిషివేనా అసలు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కడుపుకి అన్నం తింటావా? గడ్డి తింటావా?" అని ఇలా కాస్త ర్యాష్‌గా వాళ్ళ మామయ్య తన కోడలితో మాట్లాడాడు. దాని తర్వాత తన కోడలు ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అలా తను ఏడ్చుకుంటూ వంటగదికి వెళ్ళిపోగానే తన హస్బెండ్ కూడా వంటగదికి వచ్చేసాడు. అలా వంటగదికి రాగానే ఆమె, నా హస్బెండ్ వంటగదికి వచ్చి నన్ను ఓదార్స్తాడు అని అనుకొని ఆమె తన హస్బెండ్ యొక్క ఎదపైన తలవాల్చి ఏడుస్తూ ఉండగా అప్పుడు తన హస్బెండ్ తనను చెంపకు లాగిపెట్టి కొట్టాడు. అలా కొట్టి, "నీకు అసలు బుద్ధుందా? తినేటప్పుడు ఏడ్చుకుంటూ ఎవరైనా ఇలా వంటగదికి వస్తారా? మా అమ్మ నాన్నలు ఏమనుకోవాలి? చూడు నువ్వు ఏడుస్తూ వంటగదికి రావడం వల్ల మా అమ్మ నాన్నలు కూడా భోంచేయలేదు" అని వాళ్ళ హస్బెండ్ తన వైఫ్‌తో అలా చెప్పగానే అప్పుడు తన వైఫ్, "నేను కావాలని ఏడ్చుకుంటూ రాలేదు. అత్తమ్మ, మామయ్య అన్న మాటల కొరకు చాలా బాధేసి ఏడ్చుకుంటూ వచ్చాను" అని ఆమె తన హస్బెండ్‌తో చెప్పేసింది. అలా చెప్పగానే తన హస్బెండ్, "నోరు మూసుకో, వచ్చేసింది చాలు, వచ్చి మాకు వడ్డించురా" అని తన హస్బెండ్ చాలా హార్ష్‌గా తన చేపట్టుకొని లాక్కొని హాల్లోకి తీసుకెళ్ళాడు. అలా లాక్కొని హాల్లోకి తీసుకెళ్తూ ఉండగానే తన వైఫ్, "నా చేయి వదలండి. ఎందుకలా బలవంతంగా లాక్కెళ్తున్నారు? నేను వస్తాను" అని చెబుతూ ఉండగానే అప్పుడు తన హస్బెండ్ తన వైఫ్ అలా సడన్‌గా చేయి వదిలించుకోవడంతో పాటు కోపం వచ్చేసి మళ్ళీ రెండో చెంపకి మళ్ళీ లాగిపెట్టి కొట్టేశాడు. అలా కొట్టగానే తన వైఫ్, "ఇప్పుడు నేనేం తప్పు చేశానని అంతలా నన్ను కొడుతున్నావు? నేను చేయి వదలమని చెప్పాను. నువ్వు చాలా గట్టిగా లాక్కొని వెళ్తుంటే నాకు చేయి నొప్పేసి
వదలండి అని చెప్పాను. అంతే తప్ప నేనేం తప్పు చేశానని ఎదురు సమాధానం చెప్పింది అని తన హస్బెండ్ అనుకోని తన వైఫ్‌ని కాళ్ళతో తన్నాడు. అలా కాళ్ళతో తనగానే తన అత్తమ్మ, మామయ్యలు కూడా మా కొడుకుకే నువ్వు ఎదురు మాట్లాడతావా అని తన అత్తమ్మ కూడా కింద పడిన కోడల్ని లేపకుండా కాలుతో తంతూ ఉంది. అలా తంతూ ఉండగానే తన మామయ్య, అరే తన జుట్టు పట్టుకుని ఏడ్చుకోరా, తనకు మాటలతో చెప్తే అర్థం కాదు, 4 తగిలిస్తేనే దారికొస్తదని తన మామయ్య కూడా తన కోడల్ని కొట్టసాగాడు. ఇలా అత్తమ్మ, మామయ్య, తన భర్త ముగ్గురు కలిసి కొట్టుతూ ఉండగానే తను స్పృహ కోల్పోయింది. అలా స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళెవరూ తనను పట్టించుకోకుండా అందరూ వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకున్నారు. అలా వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకోగానే ఒక 2 గంటల తర్వాత తన కోడలికి మెలకువ వచ్చి లేచి దాహమని నీళ్లు తాగుతూ ఉండగానే సడన్గా గ్లాసు కింద పడింది. అలా గ్లాసు కింద పడిన శబ్దానికి తన హస్బెండ్, తన అత్తమ్మ, తన మామయ్య ముగ్గురు కలిసి హాల్లోకి వచ్చి చూడగా తన హాల్లో లేచి ఉంది. అలా లేచి ఉండగానే తన కోడలు ఇల్లు వదిలి పారిపోతుందేమో అని ఇలా లేనిపోని కట్టుకథలు అల్లి తన కొడుకుతో చెప్పాడు. దాంతో తన అత్తమ్మ కూడా, అరే నీ భార్య మన ఇల్లు వదిలి బయటికి వెళ్తుంది అంటే మనం కొట్టిన విషయం బయటికి వెళ్ళి ఎవరికైనా చెబితే మన పరువు మర్యాద పోతుందిరా అని తన అత్తమ్మ కూడా ఇల్లు లేనిపోని కట్టుకథలు అల్లి తన కొడుకుతో చెప్పగా అప్పుడు తన కొడుకు అంటే ఆ అమ్మ యొక్క భర్త వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పిన మాట విని తన భార్యను జుట్టు ఈడ్చుకొని బెడ్రూమ్కి వెళ్ళి చాలా దారుణంగా బెల్ట్ తీసుకొని వాతలు పడే విధంగా కొట్టసాగాడు. అలా కొట్టగానే ఆ అమ్మాయి చాలా గట్టిగా నొప్పికి తట్టుకోలేక అరుస్తూ ఉండగానే వాళ్ళ అత్తమ్మ, మామయ్యలు, అరే మన కూడా అలా గట్టిగా అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు మనం ఏమో చేస్తున్నామని మన గురించి తప్పుగా అనుకొని మన పరువు మర్యాద మొత్తం తీసేస్తారు. ఫస్ట్ నీ భార్య నోట్లో ఏదైనా బట్ట కుక్కు అని తన వైఫ్ ఒక నోట్లో ఒక గుడ్డ పెట్టి తన వైఫ్ని చిత్రహింసలు పెట్టి రాత్రంతా కొడుతూనే ఉన్నారు. తన అత్తమ్మ, మామలు కూడా అమ్మాయి కింద పైన కూడా కాళ్ళతో తొక్కి తొక్కి మరి కొడుతూ ఉండగా ఆ అమ్మాయి ఆ రోజు రాత్రే చనిపోయింది. అలా వాళ్ళ ముగ్గురు కలిసే కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోవడంతో వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మనం కొట్టే దెబ్బలకు ఈమె చనిపోయిందని ఇప్పుడు ఏం చేద్దాంరా అని తన కొడుకుతో చెబుతూ ఉండగా అప్పుడు తన అత్తమ్మ, ఏముంది తనను ఇదే ఇంట్లో ఊరేసి మనం ఇల్లు వదిలి ఫారెన్కి వెళ్ళిపోదాం, ఎలాగో అమెరికాలో మన పెద్ద కూతురు ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళిపోదాం అని ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిని అదే బెడ్రూమ్లో అంటే వాళ్ళు ఉండే బెడ్రూమ్లో ఫ్యాన్కి తన చీరతో ఉరివేసి ఆ ఇంటికి లాక్ చేసి ఆ రోజు రాత్రికే చెక్కేశారు. నిజానికి ఆ రోజు వాళ్ళకు వెళ్ళడానికి ఫ్లైట్ కూడా లేదు, కానీ ఆ రోజు రాత్రి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లోనే పడుకొని మరుసటి రోజు వాళ్ళు అక్కడి నుంచి అమెరికాకు చెక్కేశారు. అలా అమెరికా చెక్కేసి దాదాపు 15 రోజులు కావస్తూ ఉంది. అలా 15 రోజులు కావస్తూ ఉండగానే సెకండ్ ఫ్లోర్ యొక్క విండో నుంచి పక్క ఇంట్లోకి కాస్త ఏదో స్మెల్ రావడంతో పక్కింటి వాళ్ళు, మన పక్క బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ నుంచి ఏదో వాసన వస్తుంది, రోజు గమనిస్తూనే ఉన్నాను, ఆ వాసన భరించలేకపోతున్నానని ఇలా చుట్టుపక్కల వాళ్ళు రోజు అదే వాసన గురించి మలుకుంటూ ఉండేవాళ్ళు. చివరికి 2 నెలలు గడిచిపోయాయి. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ యొక్క విండో నుంచి వాసన భరించలేని విధంగా వస్తూ ఉండడంతో అంటే కంపు స్మెల్ రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ ఇంటిని విజిట్ చేసి ఇంటి తాళాన్ని పాల్గొట్టి లోపలికి వెళ్ళి చూడగా బెడ్రూమ్లో చీరకు ఉరివేసుకొని ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని చూసి చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ ఇంటి ఓని యొక్క కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయిది లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి ఆ అమ్మాయిను లవ్ చేసి మరి ఇంటికి తీసుకొచ్చాడు. అలాగే ఆ అమ్మాయి ఒక అనాథ, తనకు అమ్మ నాన్న అనేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయి చనిపోయినా కూడా తను పట్టించుకునే దిక్కు కూడా లేకపోయింది. దాంతో వాళ్ళు ఆ అమ్మాయిని చంపేసి పారిపోయినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకొని వాళ్ళు అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యారు. దాని తర్వాత పోలీసులే ఆ అమ్మాయి మృతదేహాన్ని హాస్పిటల్కి పంపించి మార్చరీకి పంపించి దాని తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పించి వాళ్ళే అంత్యక్రియలు చేశారు. కానీ ఆ అమ్మాయికి పుట్టిన బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని వాళ్ళ నాన్న తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ నిజానికి ఆ అమ్మాయి చేసిన తప్పు ఏదైనా ఉందా? ఆ అమ్మాయి తన ఫ్యూచర్ గురించి ఆలోచించింది, కానీ వీళ్ళే మూర్ఖంగా పరువు అని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. పరువు పోతే వస్తుంది, కానీ ప్రాణం పోతే రాదు కదా. సో ఇటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ సమాజంలో మరి ఎంతోమంది ఇటువంటి వాళ్ళు మన మధ్యలోనే బ్రతుకుతూ నివసిస్తూ ఉంటారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. అలా ఆ అమ్మాయి చనిపోయి పోస్ట్ మార్టం అయిపోయింది. అలాగే ఆ అమ్మాయి అంత్యక్రియలు కూడా అయిపోయాయి. దాని తర్వాత ఆ ఇల్లు 3 నెలలుగా ఖాళీగా ఉంది. కానీ ఆ ఇంటిని శుభ్రం చేసి అమ్మాయి దేహాన్ని తీసుకెళ్ళినా కూడా గత 3 నెలలుగా ఆ ఇల్లు ఇంకా అదే కంపుతో అదే స్మెల్తో రాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఆ స్మెల్ ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు రోజు వస్తూనే ఉంది. ఇలా రోజు రాత్రి
12 నుంచి 3 గంటల లోపల ఆ ఇంటి నుంచి గబ్బు స్మెల్ రావడంతో ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఆ స్మెల్‌ని తట్టుకోలేకపోయారు. వాళ్ళ విండోస్‌ని, వాళ్ళ డోర్స్‌ని అన్నిటిని క్లోజ్ చేసి పడుకునేవాళ్ళు. కానీ రోజు రాత్రి 12-3 గంటల లోపు ఆ ఇంట్లో స్మెల్ వస్తూనే ఉంది. అలా చివరికి 6 నెలలు గడిచిపోయాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ఇంట్లో స్మెల్ రోజు రాత్రి వస్తదని ముందుగానే తెలిసి విండోస్‌ని క్లోజ్ చేసేసి అందరూ పడుకుంటారు. అలా 6 నెలలు గడిచిపోయిన తర్వాత రాత్రి 12-3 గంటల లోపల ఏదైతే గబ్బు స్మెల్ వస్తుందో, ఆ గబ్బు స్మెల్‌తో పాటు ఒక అమ్మాయి గట్టిగా అరిచే శబ్దాలు, ఎవరో ఒక అమ్మాయిని కొడితే ఎలా అరుస్తుందో అటువంటి అరిచే శబ్దాలు, అలాగే ఆ అమ్మాయి నొప్పికి తట్టుకోలేక ఏడ్చే శబ్దాలు కూడా ఆ ఇంట్లో వినిపించసాగాయి. ఇలా రోజులు గడిచే కొద్దీ రాత్రి 12-3 గంటల ఈ మధ్య సమయాన మాత్రమే ఆ అమ్మాయి యొక్క అరిచే శబ్దాలు, ఏడ్చే శబ్దాలు, అలాగే గబ్బు స్మెల్ రావడం జరుగుతూ ఉంది. స్మెల్‌ని తట్టుకున్నారు కానీ అరిచే శబ్దాలకు చుట్టుపక్కల ఉండే ఇల్లాలందరూ భయపడిపోతున్నారు. ఇలా రోజులు గడిచే కొద్దీ ఆ ఇంట్లో నుంచి గబ్బు స్మెల్‌తో పాటు అరిచే శబ్దాలు వినిపించేసరికి ఇంటి పక్కన ఉండే చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడసాగారు. అలా భయపడడంతో పాటు కొంతమంది అంటే రెంట్‌కునేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. కానీ ఆ చుట్టుపక్కల ఉండే కొంతమంది ఓనర్సు చేసేదేమీ లేక వాళ్ళందరూ అలాగే సర్దుకొని అక్కడే ఉండిపోయారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు శబ్దాలు వినిపించాయి కానీ, కొన్ని రోజులు శబ్దాలు వినిపించేవే కాదు. కానీ అమావాస్య వస్తే చాలు ఆ ఇంట్లో ఖచ్చితంగా అరిచే శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ శబ్దాలు ఆ ఇంట్లో ఉండే చుట్టుపక్కల వాళ్ళకు రోజు వినిపించేవి కాదు. ఎవరైతే రాత్రి 12-3 గంటల లోపు మేల్కుంటారో ఆ సమయంలో మాత్రమే ఆ అమ్మాయి శబ్దాలు వినిపించాయని ఒకరోజు రాత్రి ఆ ఇంటి యొక్క విండోకి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక వ్యక్తి రాత్రి సడన్‌గా 2 గంటలకలా మెలకువ రాగానే ఇంట్లో అలా లేచి లైట్స్ వేసి ఇంట్లో నీళ్ళు తాగుతూ ఉండగానే విండోకి ఎదురుగా ఉండే ఇంట్లో, అది కూడా సెకండ్ ఫ్లోర్‌లో, ఏ ఇంట్లో అయితే ఒక అమ్మాయి చనిపోయి శబ్దాలు వినిపిస్తాయో అదే ఇంట్లో ఆ రోజు రాత్రి ఒక అమ్మాయి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి కాస్త డేర్ చేసి విండో దగ్గరికి వెళ్ళి పక్కింటి యొక్క విండో నుంచి లోనికి చూస్తూ ఉండగా ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉరి వేసుకుంటూ ఉన్నట్టుగా ఆ వ్యక్తికి కనిపించింది. కానీ ఆ అమ్మాయి యొక్క దేహం కుళ్ళిపోయినట్టుగా ఆ వ్యక్తికి కనిపించింది. అలా కనిపించేసరికి ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడి తన రూమ్ యొక్క విండోని క్లోజ్ చేసి అలా రాత్రి జరిగింది మొత్తం తన ఫ్రెండ్స్‌కి చెప్పగా ఆ మ్యాటరు ఆ వీధి మొత్తం పాకి ఆ ఏరియా మొత్తం స్ప్రెడ్ అయింది. దాని తర్వాత రాత్రి వేళట ఏ ఇంట్లో అయితే ఒక అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయి రాత్రి 12-3 గంటల సమయాన ఉరి వేసుకున్నట్టుగా కనిపిస్తదని, అలాగే రాత్రి రోజు అరుస్తదని, అలాగే ఎవరైతే ఆ టైంలో మేలుకుంటామో వాళ్ళకి మాత్రమే ఆ అమ్మాయి కనిపించి దెయ్యంలా పట్టి పీడిస్తదని ఇలా కొన్ని రూమర్స్‌ని అయితే క్రియేట్ చేశారు. సో కనిపించిన వరకైతే నిజమే, అరిచే శబ్దాలు కూడా నిజమే. కానీ రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడంతో ఇప్పుడు ఆ ఏరియా దెయ్యాల వీధిగా ఒక మంచి పేరుని కూడా సొంతం చేసుకుంది. కానీ నేను మాత్రం ఎప్పుడు రాత్రి 2 గంటలకు ఆ అమ్మాయి యొక్క శబ్దాలు వినిదలేదో, అలాగే ఆ అమ్మాయి అరిచే శబ్దాలు కూడా వినిదలేదో. ఎందుకంటే నేను ఎన్నోసార్లు రాత్రి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రి 1 గంటకు లేదా 2 గంటలకు ఇంటికి వస్తూ ఉంటాను. 1 గంటకు లేదా 2 గంటలకు ఆ ఇంటి ఎదురుగా నుంచే మా ఇంటికి వస్తూ ఉంటాను. ఎప్పుడు నేను అటువంటి శబ్దాలు వినిదలేదు. కానీ ఎందుకు ఇప్పుడు ఆ ఇంటి గురించి అంత రూమర్స్ వినిపిస్తున్నాయనేది మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ఆ ఇంటి ఓనర్స్ మాత్రం ఇప్పటికీ ఇంకా ఇంటికి వచ్చింది లేదు, ఆ ఇంటిని కూడా చూసింది లేదు. ఇన్ కేస్ వాళ్ళు వస్తే ఖచ్చితంగా పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేస్తారని వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి రావట్లేదు. సో ఏదేమైనా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అనుకుంటాను, చేసుకోండి. సో ఇక్కడితో వీడియో ఫినిష్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.